అందరికీ వందనాలండి. దేవుని మహాకృప మరి ఒక దినం ఈ రీతిగా అనుదిన ఆనందం అనే కార్యక్రమంలో మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృప. మీరందరూ బాగున్నారు కదండి. ఈ దినాన గుడ్ ఫ్రైడే వర్తమానాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? ఎంతోమంది ఈ దినాన గుడ్ ఫ్రైడే గురించి బోధిస్తూ ఉన్నారు. వారందరికన్నా నేనేమి యోగ్యుని కాను. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ. గుడ్ ఫ్రైడే అనగానే లోకంలో ఎన్నో శుక్రవారాలు ఉన్నాయి. అనేక మందికి శుక్రవారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. అయితే నేటి క్రైస్తవ జనాంగానికి ఈ గుడ్ ఫ్రైడే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. దేవుడు మానవుడై భూమి మీదకి వచ్చి మానవ పాప పరిహారం కొరకు సిలువనెక్కిన రోజు, మరణించిన రోజు. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ శుక్రవారాన్నే ఎందుకు గుడ్ ఫ్రైడే అనాలి అంటే, దేవాతి దేవుడు మానవుడై భూమి మీదకి వచ్చినటువంటి మహాదేవుడు ఆయన, మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన, మానవులందరి కొరకు దైవ మానవుడై ఆయన రక్తము ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు ఆయన. ఆయన భూమి మీదకి వస్తే మనుషులు ఆయన్ని అంగీకరించలేదు. రొట్టెల కోసం ఎగబడ్డారు, తిన్నారు. స్వస్థతల కోసం పరిగెత్తుకొచ్చారు, బాగుపడ్డారు. వారి వారి కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీర్చబడ్డాయి. అయితే ఒకానొక రోజు ఆయన దేవుని కుమారుడు అంటున్నాడని ఆయన మీద ఒక నెపం వేసి ఆయన అరెస్టు చేసి న్యాయ సభకు తీసుకెళితే భయంకరమైనటువంటి తీర్పులు ఆయనకు తీర్చారండి. అంతేకాదు, ఆయన ఒక సామాన్య మానవుడు అనుకున్నారు ప్రజలు. ఆయన దైవ మానవుడై లాజరును సమాధిలో నుంచి లేపే దగ్గర 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగిని లేపి నడిపే దగ్గర, పుట్టు గుడ్డివాడిని చూపించిన దగ్గర ఏమనాలి ఆయన్ని? నీలాంటి నాలాంటి మానవుడు కాదే. అదే సమయంలో ఆయన మానవుడు, అదే సమయంలో ఆయన దేవుడు. కనుక ఆయన మీద నేరస్థాపన చేయబడింది. ఇప్పుడు ఆయన తీర్పుకు కొనిపోబడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇదేమిటంటే గెత్సెమనే అనుభవం. గెత్సెమనేకు ఆయన్ని తీసుకొని వస్తున్నారు. ఆయన తన శిష్యులతో కూడా గెత్సెమనేకు వెళ్ళాడు. వెళ్ళి శిష్యులతో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అన్నాడు. మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. అయితే వారిలో పేతురును జబదయి కుమారులు ఇద్దరిని వెంట పెట్టుకొని ఆ గెత్సెమనేకి వెళ్ళి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుఃఖపడడానికి చింతాక్రాంతులగుటకును మొదలుపెట్టెను. ఏంటి ఆయన దుఃఖం? మనం కూడా ఏడుస్తాం. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏడుస్తాం, ఆరోగ్యం బాగానప్పుడు ఏడుస్తాం,
అనేకులకు ఉన్నవి మనకు లేవు అనుకున్నప్పుడు ఏడుస్తాం. ఈ ఏడుపు కాదు అది. ప్రజలందరూ నశించిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు వారిని గురించి దుఃఖపడడానికి, చింతాక్రాంతుడు అవడానికి మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఇట్లా అంటాడు, యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి వారితో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగి వెళ్ళి అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, మానవ దేహములో ఉన్న దేవుడు మానవ శరీరం ఆ బాధ భరించలేక శ్రమల గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ప్రభువుకు గెత్సెమనే వనములో శ్రమలు ప్రారంభమైనాయి, దుఃఖం ప్రారంభమైంది, మనోవేదన, లోకాన్ని గూర్చినటువంటి భారం, తన పిల్లలు నశించిపోకూడదనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకున్నాడు గనక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ రాత్రి పాప భారం అంతా ఆయన మీద పడబోతా ఉంది. ఈ గెత్సెమనే అనుభవంలో ఆ రాత్రి పాపభారం అంతా ఆయన మీద పడింది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్త బిందువుల్లాగా నేలన ఒలికినాయి. ఏ రోజైనా మనం ప్రార్థన చేసినప్పుడు చెమట పట్టుద్దా? వాక్యం ధ్యానం చేసేటప్పుడు చెమట వస్తుందా అంటే రాదే. కానీ ప్రభు యొక్క మనోవేదన, లోక భారం, పాపమంతా ఆయన మీద పడినప్పుడు ఎంతగా బాధపడుతున్నాడో అంతగా ఆయన శరీరంలో నుండి రక్తం బయటికి స్రవిస్తుంటే ఇంతలో యోధ అనేటువంటి వాడు రానే వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని చెప్పాను. ఆ స్థలానికి అప్పుడు వచ్చాడు యోధ. వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇలా కలిగి చూసి అన్నాడు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? అయితే మీలో ఒకడు సాతాను. యోధ సాతానో పేతురు సాతానో అని చెప్పలా, మీలో ఒకడు సాతాను అన్నాడు. ఎందుకు అని అంటే, తన సొంత ప్రభువునే అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఎంత ఘోరమైనటువంటి కార్యం. లూకా సువార్తలో చూస్తే మనం 22వ అధ్యాయం 48, 49 వచనాల్లో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధ అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి, వారికంటే ముందుగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన పట్టియాలా అని. యేసును ముద్దు పెట్టుకోవడానికి ఆయన వద్దకు రాగా ప్రభు యోధాను చూసి అన్నాడు, యోధా, ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా అన్నాడు. అప్పుడైనా, ప్రభా, నేను చేసే ఈ చేష్టలు మీకు తెలిసినాయి అన్నమాట. మీరు నిజంగా దేవుడు ప్రభు అని ఆయన కాళ్ళు వాటేసుకొని బోర్న ఏడవాలా. అప్పుడైనా పశ్చాత్తాపడుంటే యోధ చనిపోయి ఉండేవాడు కాదు. ఈరోజు మనందరం అంటున్నాం,
యేసు ప్రభుని యోధా పట్టించాడు, యోధా పట్టించాడు అంటున్నాం. కానీ ప్రియుడా, ప్రియ సోదరి, నువ్వు ఒక సిగరెట్ ముక్క కోసం యేసు ప్రభుని అమ్మేయట్లేదా? ఒక సీరియల్ కోసం యేసు ప్రభుని అమ్మేయటం లేదా? ఒక అబద్ధం కోసం యేసు ప్రభుని అమ్మేయటం లేదా? ఇప్పుడు ఎవరు బెటరో చూడండి. యోధా ఇలా చేశాడు అనగానే క్రైస్తవ సమాజానికి ఎక్కడ లేని కోపం వస్తుంది. మనం కూడా యోధాలం అన్న సంగతి మర్చిపోయాం కదా. ఒకసారి ఆలోచించండి. నువ్వు ఈరోజు ఆడిన ఒక్క అబద్ధం యేసును అప్పగించిందా లేదా? గొప్ప గొప్పవారు సైతం యేసు ప్రభు పేరు పెట్టుకొని ఇంకా యేసు ప్రభుని అప్పగిస్తూనే ఉన్నాం. ఇంకా ఆయన్ని సిలువ వేసే పరిస్థితిలోనే మనం ఉన్నాం. కనుక ఆయన ముద్దు పెట్టుకొని ఆయన్ని అప్పగించడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు యేసు ప్రభును ముద్దు పెట్టుకున్నవారండి. ఒకరేమో లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ అత్తరు ఆయన పాదాలకు పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఇక రెండవ వ్యక్తి యోధా. యోధా ఏమో మరి కపటపు ముద్దు పెట్టుకున్నాడు. ఈ స్త్రీ ఏమో ఆయన్ని ప్రేమించి ముద్దు పెట్టుకుంది. చూడండి, ఒకరు కపటంతో, ఒకరేమో ప్రేమించి. ఇట్లా చెప్పనా, ఒక ఆయన ఓ గొర్రె పిల్లను పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా ఎవరైనా నీవో నేనో ఆ గొర్రెతో ఇలా అన్నామనుకోండి, ఓ గొర్రె, ఏంటి అంత అమాయకంగా వెళ్తున్నావు, నిన్ను బలివ్వటానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు అంటే ఆ గొర్రె మౌనంగానే ఉంటుంది తప్ప తప్పించుకొని పారిపోవడానికి కానీ గోల చేసి అరవడానికి కానీ ఆ గొర్రె పిల్ల ప్రవర్తించదు. మీరు ఎరుగుదురా? నా ప్రభు వధించబడడానికి లోకానికి వచ్చిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడు. యేసుకు న్యాయ విచారణ జరగడం అంత బూటకం. పెద్దల ఇష్టానుసారంగా రాజకీయం కూడా నడిచింది. నేటికి అదే రాజకీయం కదూ. గొప్పవాడు ఏది చెబితే అదే శాసనం కదూ. కనుక ఆయన విచారణలో 6 దశలు ఉన్నాయి. నేను వాటిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 3 యోధ మత సంబంధమైన విచారణలు. 3 యోధ మత సంబంధమైన విచారణలు. 3 యూదేతర సంబంధమైన విచారణలు. 6 స్థలాలలో రాత్రంతా కూడా ఆయన విచారిస్తూనే ఉన్నారు. ఓ దొంగను కూడా విచారించరట్లా, ఆయన అలా విచారిస్తున్నారు. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో అన్న ఎదుట విచారణ జరిగింది. ఆయన ఒక మతనాయకుడు, ఆయన దగ్గర విచారణ జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కైప ఎదుట విచారణ జరిగింది. 3 మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సన్హద్రీన్ సభ, పెద్దల సభలో అక్కడ విచారణ జరిగింది. అన్న ఎదుట, కైప ఎదుట, సన్హద్రీన్ సభలో ఎక్కడ చూసినా ఆయన మీద నేరం ఏమి కనపడ్డంలా. 4వది 23వ అధ్యాయం లూకా సువార్తలో హేరోదు ఎదుట విచారణ జరిగింది. హేరోదు కూడా ప్రభువుని విచారించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15 నుంచి 27 వరకు రెండవసారి మరలా పిలాతు దగ్గరికి పంపబడ్డాడు. పిలాతు మరలా విచారించాడు.
ఆఖరిగా కపాలం అనేటువంటి స్థలం, గొల్గోతా అంటారు దాన్ని. గొల్గోతా అనుభవం ఒకటి అన్న ఎదుట, కైప ఎదుట, సన్హద్రిన్ సభ ఎదుట 3 స్థలాలు, పిలాతు ఎదుట, హేరోదు ఎదుట, మరలా పిలాతు ఎదుట 6 అంతల న్యాయ తీర్పు విచారణ జరిగింది. ఆయన్ని 3వది గొల్గోతాకు తీసుకొని వచ్చారు. ఒకటి గెత్సెమనే, 2వది గబ్బాతా, 3వది కల్వరి గొల్గోతా. ఈ అనుభవం దగ్గరకు ఆయన్ని తీసుకొచ్చారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 17, 18 వచనాలు. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అనే పేరు పెట్టారు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను అప్పటికే సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఎందుకు ఆయన దొంగల మధ్యలో సిలువ వేయబడాలి? ఎందుకంత ఘోరాతి ఘోరంగా అవమానపరచబడాలి? ఎందుకు అన్ని రకాలుగా తీర్పు పొందాలి అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమన్నారంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మనం అతిక్రమించాం, చెడిపోయాం, దేవుని నుండి దూరమయ్యాం, దేవుణ్ణి అవమానించే స్థాయికి మనం వచ్చేసాం. ఇప్పటికీ నేటి క్రైస్తత్వం ఆయన ఎక్కిరిస్తూనే ఉంది. ఆయన ఎరిగానని చెప్పుకుంటూ, ఆయన ఇచ్చిన ఈవులు అనుభవిస్తూ ఆయన్ని గణపరుస్తున్నామా? ఆయనకు యోగ్యులుగా జీవిస్తున్నామా? పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ క్రీస్తుని హృదయంలో నీ ఇంటిలో ఉన్నాడా? ఒకసారి చూడు, నీ ఇంటి అంతుంది కలయి చూడు, దేవుడు నీకు ఎంత ఇచ్చాడో. ఓహో, నీ కష్టం అనుకుంటావా? నిన్ననే నువ్వు లేకపోతే ఈరోజు నీ కష్టం ఉండేది కాదబ్బా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీకోసం కోటి సూర్యుల ప్రభావం కలిగిన వాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడే తను తాను తగ్గించుకొని రిక్తుడుగా భూమి మీదకి రాకపోతే నువ్వెంత గొప్పోడు అయి ఉండేవాడి కాదు. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడైంది. నీవు ధనవంతుడు కావాలని, ధనవంతురాలు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడైతే ఆయన్ని పట్టించుకుంటున్నావా? ఓహో, తల్లిని పట్టించుకొని నీకు, తండ్రిని పట్టించుకొని నీకు, ఆయన్ని పట్టించుకునే సమయం ఎక్కడిదిలే. ప్రియుడా, ఒకసారి నీవున్న హోదా ఎవరిచ్చారో ఆలోచన చేయి. నీవున్న ఉద్యోగం ఎవరిచ్చారో ఆలోచన చేయి. నీకున్న పలుకుబడి ఎవరిచ్చారో ఆలోచన చేయి. నువ్వు కూర్చున్న సింహాసనం ఎవరిచ్చారో ఆలోచన చేయి. జాగ్రత్త, ఆయన దేవుడు, నువ్వు మన్ను. ఆయన్ని ఘనపరచాలి. ఈయన అన్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన దెబ్బలు తింటం ఏంటండి? అంత గొప్ప మహాప్రభు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు దెబ్బలు తింటం ఏంటండి?
ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక రాజు, యువరాజు, రాజుగారు చనిపోయారు. కుమారుడు రాజు అయ్యాడు. ఆ కుమారుణ్ణి ఏదో ఒక తప్పు చేశారని, రాజ్య భ్రష్టుణ్ణి చేయాలని అందరూ తలుసుకొని అందరూ కూడుకొని ఏమన్నారంటే, రాజా, మీ అమ్మ తప్పు చేసింది, మీ అమ్మ పాపం చేసిందయ్యా. అందరినైతే నువ్వు తీర్పు తీరుస్తావు, కొడతావు కదా, మీ అమ్మకి ఏ శిక్ష వేస్తావు అన్నారు. పిలవండి ఆమెను అన్నాడు. తీసుకొచ్చారు. తల్లి బాగా బక్క చిక్కిపోయి ఉంది. రాణి పెద్ద రాజుగారు ఉండగా రాజుగారితో ప్రక్కన కూర్చున్న సాటి అయిన సహాయమేమే ఆ మీద నేరం మోపగా కొడుకు ఆమె పట్ల న్యాయం తీర్చడానికి ఆమెకు 100 కొరడా దెబ్బలు విధిస్తున్నాను అన్నాడు. పెద్ద ఆమె, వృద్ధాప్యం, అనేక రుగ్మతలు ఉన్నది ఆమెకు. ఆ స్తంభానికి కట్టేసి ఒక రాణువ వాడు కొరడా తీసుకొని కొట్టడం ప్రారంభించాడు. 1, 2, 3 అన్నాడు. రాజు సింహాసనం మీద లేచి తట్టుకోలేక ఆగో అన్నాడు. అందరు పక్కున నవ్వారు. మీ అమ్మకైతే ఒక తీర్ప, ప్రజలకైతే ఒక తీర్ప అన్నాడు. రాజు సింహాసనం దిగి అమ్మ దగ్గరకు వచ్చాడు. తను వేసుకున్న ఆ రాజ షూట్ తీసేశాడు. అమ్మను విడిచిపెట్టండి అన్నాడు. నన్ను కట్టేయండి అన్నాడు. మిగిలిన దెబ్బలన్నీ నన్ను కొట్టండి, మా అమ్మ తట్టుకోలేదు అన్నాడు. 97 దెబ్బలు ఆయనే తిన్నాడు. ఎవరి కోసం? అమ్మ కోసం. నా ప్రభు అయితే నీ కొరకు, నా కొరకు, సర్వలోకం కొరకు 1 - 40 ఆ తీర్పులో తిని గెత్సేమనేలో రక్తం స్రవించుట ప్రారంభమై గబ్బాతా దాటి గొల్గోతాలో 3 మేకుల మీద ఆయన వేలాడాడు. ఆఖరిగా ఏలీ ఏలీ లామా సబక్తా, నీవు నన్నేలా చేయి విడిచితివని ఆయన అన్నాడు. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఆ మాట చెప్పి ఆయన లోకం విడిచాడు. అంతకుముందే ఒక గజ దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. నేను అనుకుంటాను, ఇద్దరు ఒక్కసారి చెయ్యి పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోయి ఉంటారు. దొంగకి ఆ రోజున పరలోకం దొరికింది. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఎన్ని గుడ్ ఫ్రైడేలు నువ్వు చేసావో నాకు తెలీదు. బట్టలు తీసుకుని ఆదివారం మందిరానికి వచ్చావో, ఈ గుడ్ ఫ్రైడే రోజైనా ఒక్కసారి కలవరు వైపు నీ దృష్టి సారించు. ప్రభు ఇప్పటికీ నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన చేతులు నీ వైపు చాపుతూనే ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆయనకి నీ హృదయం ఇచ్చి ఆయనకి సంతోషం కలుగు చేస్తావా? అలాగైతే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మారు మనసు పొందండి. మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. మీ కుటుంబాల్లో శాంతి సమాధానాలు పొందండి. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని సేవకునిగా నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.